ప్రైజ్ ద లార్డ్. పౌలు సేవ చేసిన కాలంలో సంఘస్థుల మధ్య అంతర్కలహాలు ఉండడం తెలుసుకున్నప్పుడు పౌలు ఒకటే మాట అన్నాడు. నా నామంలో నేను బాప్తిస్మం మీలో ఎవరికీ ఇవ్వలేదు. ఒక్క క్రిస్పుకి గాయకి మాత్రమే బాప్తిస్మం ఇచ్చాను. ఇలాంటి మీకు బాప్తిస్మం ఇవ్వకపోవడాన్ని బట్టి దేవుడి నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. అంటే సంఘంలో వాళ్ళు పడే గొడవలను బట్టి పౌలు ఎంతో దుఃఖపడి బాధపడి దేవుని సన్నిధిలో ఏడ్చి ఆ వేదన్ని మనుషులకు అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ఆ రకంగా మాట్లాడారు. ఇలాగే చాలామంది దైవ సేవకులు తన సంఘం పాడైపోతుంటే దాన్ని దేవుని దగ్గర మొరపెట్టి వారిని సరిచేయాలి అనే క్రమంలో సంఘంలో కొన్ని రకాలైనటువంటి మాటలు, అవి కఠినమైనవైనా లేదా మృదువుగా ఉన్నవైనా కానీ మాట్లాడతారు. అవి దేవుని ఎదుట వాళ్ళు సంఘస్థులు తప్పుగా ఉన్నారు అనే తమ బాధని వెళ్ళపరచడానికి అన్న మాటలు తప్ప వ్యక్తిగత కక్షలు కాదు అని గనక మనం గ్రహిస్తే ఏ సేవకుడి మీద మనకి ఎప్పుడూ కోపం అనేది రాదు.